అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 15వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 22వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో ప్రత్యేకంగా సూర్యుడు మిథున రాశిలోకి రావటం జరిగింది. దీన్ని మిథున మాసం అని ద్రావిడ్లు పిలుస్తారు. అలాగే ఈ మిథునంలో సూర్యుడు, గురువు, బుధుడు సంచరిస్తున్నారు. కుజుడు, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో, శుక్రుడు మేషరాశిలో, చంద్రుడు వచ్చేసి శ్రవణ నక్షత్రం నుంచి అశ్విని నక్షత్రం వరకు అంటే మకర, కుంభ, మీన, మేషరాశి వరకు ప్రయాణిస్తున్నారన్నమాట ఈ వారంలో. మరి ఇది వచ్చేసి చవితి తిథి నుంచి దశమి తిథి వరకు, అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు. ఈ వారంలో మారినటువంటి గ్రహస్థితిని బట్టి 12 రాశులకు కూడా ఫలితాలు వేరేగా ఉన్నాయి. శ్రద్ధగా వినండి. ప్రత్యేకంగా దీన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. thesimple.astrologer.com అని చెప్పే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. జ్యోతిష్యం కొరకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ 58 పేజీల జాతకం రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించి పరిహారాలు చెప్పడం జరుగుతుంది. 100% మీకు రిజల్ట్ అనేది ఏ సమస్యకైనా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు ఒక ఫోటో, మగవాళ్ళు అయితే కుడి చెయ్యి, ఆడవాళ్ళు అయితే ఎడమ చెయ్యి పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో నేను 20 నిమిషాలు మాట్లాడి సింపుల్గా పరిహారాలు చెప్తానని హామీ ఇస్తున్నాను. అలాగే మీరందరూ కూడా మరొకసారి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. గోపాలయ్య. కర్కాటక రాశి వాళ్ళందరికీ 15వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 22వ తారీఖు జూన్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు సప్తమంలో శ్రవణ నక్షత్రంలో మొదలవుతున్నాడు. ఎంతో శుభదాయకంగా ఉంది. మానసిక ఉల్లాసం ఏమిటి, విందులు వినోదాల్లో పాల్గొనడం, అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేయటం కర్కాటక రాశి వాళ్ళకి పట్టిందల బంగారం లాగా ఉంది. చాలా బాగుంది. ధన ఆదాయం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సూర్యుడి యొక్క మార్పు వల్ల ధన నష్టం, కుటుంబ అశాంతి, ముఖ్యంగా చదువుల విషయంలో, పిల్లల విషయంలో కాస్త గందరగోళం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు అయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ధైర్యం, మానసిక ధైర్యం బాగుంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఏ పని చేసినా కూడా సక్సెస్ఫుల్గా చేసి వస్తారు. ఎందుకంటే రిలేషన్స్ యొక్క సపోర్టు, ఫ్రెండ్స్ సపోర్ట్ బాగా ఉండడం వల్ల నలుగురికి సహాయం చేసేటువంటి గుణం కూడా కర్కాటక రాశి వాళ్ళకి లేకపోలేదు. విలువైన వస్తువులు, వాహనాలు, భూములు, ఇల్లు అన్నీ కూడా కొనటానికి ఎంతో అనుకూలమైన పరిస్థితి. అలాగే లావాదేవీల్లో లాభం చాలా బాగుంది. తల్లి యొక్క ఆశీస్సులు బాగుంటాయి. ముఖ్యంగా పిల్లల యొక్క చదువులు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ యొక్క దూర ప్రయాణాలు, విదేశీ యానాలు, అనుకున్న కాలేజీలో సీటు దొరకడం, సబ్జెక్ట్లో వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ దొరకడం లాంటివన్నీ కూడా ఎంతో అనుకూలంగా మీకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కానీ చూసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యం ఉంది. శత్రువులు మిత్రులు అవుతారు. అలాగే అప్పులు, రుణాలు శాశ్వతంగా తీరే మార్గాలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పాలి. భార్య భర్తల విషయంలో కానీ చూసుకుంటే ఈ వారం చక్కటి దాంపత్యం కలిగి సంతోషంగా, ఆనందంగా, అన్నిట్లో కూడా సంతృప్తికరమైనటువంటి వైవాహిక జీవితాన్ని గడపడమే కాదు, ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉంది. పెళ్లి కాని వాళ్ళందరికీ పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారని చెప్పి కూడా పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని కూడా కర్కాటక రాశి వాళ్ళకి మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వారంలో ఈ రాశి వాళ్ళకి అదృష్టం అనేది చూసుకుంటే బాగా తక్కువ. అదృష్టం మీద ఏ పని చేయకూడదు. కేవలం స్వశక్తి మీద మాత్రమే పని చేయాలి. పెద్దలు, తండ్రులు, గురువులు, అత్త, మామ వీళ్ళందరి సపోర్ట్ అంతగా మనకు దొరకకపోవటం కూడా కాస్త బాధాకరంగా ఉన్నప్పటికీ అదృష్టం మీద డిపెండ్ అవ్వకుండా మీ స్వశక్తి మీద మీరు ముందుకెళ్ళాలి. ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, అలాగే పై అధికారుల ప్రశంసలు, ముఖ్యంగా కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడం కానీ, వీసాలు టైంకి దొరకడం కానీ అన్నీ అనుకూలంగా ఉంది. ఆ వ్యాపార పరంగా ఈ వారంలో మనకి మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఆ వ్యాపారంలో కొత్త కొత్త పెట్టుబడులు, కొత్త కొత్త పుంతలు తొక్కుతారు. మంచి లాభంతో ముందుకెళ్తారని కూడా మనం ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పడం జరిగింది. ఖర్చులు బాగా అదుపులో ఉంటాయండి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి నెగిటివిటీ అంటే సూర్యుడు వ్యయంలో ఉండి ధన నష్టాన్ని కలిగిస్తున్నాడని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా అన్ని గ్రహాలు కూడా చాలా బాగున్నాయి. మనకు సూర్యగ్రహ పరిహారం ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఎలాగా మనం ధన ఆదాయాన్ని పెంచుకోవాలనే విషయంలో మన ఇద్దరం డిస్కస్ చేస్తామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మిథున రాశి, కర్కాటక రాశి వాళ్ళని కాంటాక్ట్ చేయండి.
ఈ జాతకం మొత్తం మీతో మాట్లాడతాను. మీ యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని ఆశిస్తూ నమస్కారం. గోపాలయ్య.